ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే వంట బగారా రైస్ అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా తెలంగాణ సైడ్ ఎక్కువ బగారా రైస్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. మనం వాష్ చేసేసుకుని నేను పెట్టుకున్నాను ఒక 3 గ్లాసులు. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక పెద్ద సైజులో టమాటాలు తీసుకున్నా. అలాగే ఆకు, షాజీరా, లవంగాలు, తర్వాత యాలక్కాయలు, జీడిపప్పు, తర్వాత చెక్క, అలాగే మరాఠీ మొగ్గ, తర్వాత ఆయిల్, తర్వాత ఒక స్పూన్ ఏమో నెయ్యి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఏమో గరం మసాలా, పసుపు, ఉప్పు తగినంత. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంది కదా, వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అలాగే ఆయిల్ వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక స్పూను నెయ్యి, అది ఏంటంటే ఆవు నెయ్యి అన్నమాట. ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు, వేసేసుకొని అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు, ఇవి ఈ విధంగా వేగిపోయినాయి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. ఇలాగా ఇది అడిగండి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. చక్కగా మగ్గిపోవాలి. సాల్ట్ వేసుకున్నాము. మనకి మొత్తం బగారా రైస్ అన్నిటికీ ఒక 2 స్పూన్లు వేస్తున్నాము సాల్ట్. మనం వాటర్ పోసేటప్పుడు చూసుకొని సరిపోతుంది. సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మగ్గిందో లేదో. టమాటా మధ్యలో కలుపుకుంటా ఉండండి. మగ్గిపోయింది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, సగం వేసుకోండి. ఇప్పుడు మనం ఇది ఊరికే మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఇదంతా తిప్పేసుకుని మనం రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలాలోనే రైస్ వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి మసాలా అంతా రైస్లో పడుతుంది.
ఒక 2 నిమిషాలు పెట్టుకోండి. ఫుల్ ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేము. ఇప్పుడు 2 నిమిషాలు అయినాక వాటర్ పోసుకుందాం. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీంతో మనం ఒక్కొక్క గ్లాసున్నర వాటర్ పోయాలన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి. పోసాం కదా, అట్లాగే ఇప్పుడు గ్లాసున్నర వాటర్ పోయాలి. చాలు. మీకు మరీ పొలుగ్గా ఉంటే ఊరికి పైన కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ జల్లుకోండి, లేకపోతే స్మాల్గా ఇలా చాలు. ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందాం కదా. ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. ఇలా ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని పెట్టేసుకుంటే చూసారు కదా. ఈ విధంగా బగారా రైస్ చేసుకోండి. అలాగే పెరుగు చట్నీ కూడా చేసుకుంటే, మనకి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.